पानी का जो शॉर्टेज है या क्राइसिस जो भी है उसमें गवर्नमेंट का क्या प्लान है? अगर कभी शॉर्टेज होता है पानी का, ड्रिंकिंग वाटर का, तो उसके लिए क्या आपके पास ड्रिंकिंग वाटर इज it has become not only the problem of the state of Telangana, it is the problem of the country. It has become now. Maybe after 2 decades, 2023, 22-23 period में आया एक बार. The same kind of problem is. So the government is gearing up for that. We are taking it seriously. We are trying our best to take care of the drinking water problem. మంత్రి గారు సార్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ వల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ మీద. ఉన్న చెరువు మొత్తం ఫ్లోటింగ్ సోలార్ పెట్టమండి, అక్కడక్కడ పాకెట్ పెడతాం, అయితే ఓపెన్ చేస్తాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంత సార్, ఎంత పర్సెంటేజ్? వి హావ్ కెప్ట్ ఇన్ దట్ ఇన్ అవర్ మైండ్. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు సార్. ఈ నెల మీరు ఇన్కమ్ ట్యాక్స్ అవి కట్ చేసి ఫస్ట్ కు జీతాలు ఇవ్వగలిగారు. నెక్స్ట్ మంత్ నుంచి కష్టమైన ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఉద్యోగుల్లో అనేది. అభిప్రాయాలు ఇటువంటి ప్రచారాలు చేయటం కోసం పాలన నుంచి బయటికి తరవేసినట్టు పార్టీ అదే పనిలో ఇటువంటి అభిప్రాయాలని ప్రచారం చేసుకుంటూ బతికేస్తాం. కరెక్ట్ గా ఎవ్రీ మంత్ ఫస్ట్ కే ఇస్తున్నారా సార్ సాలరీ? మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు ఇంకా రాలేదు సార్. మోడల్ స్కూల్ టీచర్లు వస్తాయి, అందరికి జీతాలు ఇస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ కే వస్తాయా సార్? ఇంకా ఇకపై దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ ది సాలరీస్ ఆన్ ది ఫస్ట్. ఎనీ ప్రాబ్లం సార్? ఇస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇవ్వాలనే సార్. ఓకే, అందుకే పీక్ డిమాండ్ అంటే జనరల్ గా ఆ మంత్ లో మార్చ్ ఏప్రిల్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటారు. సార్ డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా? కరెంట్ పోదని, కరెంట్ కోతలు ఉండవని యాజ్ ఏ విద్యుత్ శాఖ మంత్రిగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? జగిత్యాలో జీవన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెడితే అక్కడ అరగంట పాటు కరెంట్ పోయిందట మీ ఎమ్మెల్సీ గారు. సో కోతలు ఉండవని బట్టి గ్యారంటీ ఇవ్వగలరా? బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? మల్లేశం సార్. మల్లేశం గారు, నేను ఇప్పుడు 4-5 సార్లు స్పష్టంగా చెప్పాను, భరోసాగా ఉండండి, ఇబ్బంది లేకుండా రాబోయే డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు మేము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాము, నిశ్చింతగా ఉండండి అని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా నాయకులు మాట్లాడే దగ్గర అక్కడక్కడ కరెంటు పోయిందని ఎవరైనా చెప్తే కూడా చాలా సందర్భంలో వెరిఫై కూడా చేయించాం. ఒక నాయకుడు మాట్లాడే దగ్గర మాట్లాడే మైక్ బంద్ అయిపోతే కరెంట్ పోయింది చూడండి అని ట్వీట్ చేశాడు. నువ్వు పెట్టుకునే మైక్ సరి పని చేయకపోతే దానికి కరెంటుకి ఏం సంబంధం ఉంది? ఇంకో దగ్గర కొన్ని చోట్ల ఈ మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఆ పర్టికులర్ డివిజన్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఇయర్లీ మెయింటెనెన్స్ కోసం చెట్లు ప్రూనింగ్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ చేసే టైంలో ఎవరైనా అక్కడ మాట్లాడుతుంటే అది ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి చేయకపోతే కరెంట్ షాక్ తగిలి చాలా మంది పనిచేసేవాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ మీటింగ్ జరిగితే అది కట్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ కరెంట్ కట్ ఎట్ ఆల్. దాన్ని మీరు ఆ రకంగా తీసుకోండి, కరెంట్ ఇంటరప్షన్ గా చూడండి. దాన్ని ఇంటరప్షన్ ఏంటంటే పని చేయటం కోసం ఆ ఇంటరప్ట్ చేసి పని చేసి దాన్ని క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం చేసి అది రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. దాన్ని మొన్న మధ్య రివ్యూలో మీరు కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కరెంటు కోతలను చేస్తున్నారు, వాళ్ళ పైన చర్యలు తప్పవన్నారు. ఏమైనా గుర్తించారా? ఎవరైనా చర్యలు తీసుకున్నారు సార్? ఏమండి, కొంతమంది కరెంటు విద్యుత్ అధికారులు కావాలని చేస్తున్నారు. చేసాం కదా, అలా చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసాం, కూడా చేసాం. ఒకరేనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారు. అదే వాళ్ళకి మనం మళ్ళీ తర్వాత నోటీసులు ఇస్తా ఉన్నాం, వాళ్ళ మీద పనిష్మెంట్ ఏం చేయాలో చేస్తా ఉన్నాం, ఆ పని చేస్తున్నాం. ఇట్లా ఎంతమంది ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా? ఇంకా కొద్దిమంది ఎంతమంది వస్తారో చూద్దాం. ఇప్పుడైతే కొద్దిమంది. మంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు ఉచిత విద్యుత్ కోసం. రేషన్ కార్డు లేని వాళ్లకు మీరు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపెట్టి
200 యూనిట్ల లోపు ఉన్నవారు మళ్ళా ఉచిత పథకం పొందొచ్చా? 200 రేషన్ యూనిట్లు కార్డ్ అనేసి మనం చేసే ప్రతి పనికి ఏదో బెంచ్ మార్క్ ఉండాలి. ఫ్యామిలీ ఇస్ ఎ యూనిట్. ఫ్యామిలీ ఇస్ ఎ యూనిట్ అని చెప్పడానికి ఎవరు చెప్పాలా? ఏదో ఒక సిస్టమ్ అయితే మనం ఇవాల్వ్ చేసుకోవాలి కదా. సో అది రేషన్ కార్డ్ అనేది మనం ఈ దేశంలో ఏ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఎక్కడ ఏ స్కీమ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, రేషన్ కార్డుని యాజ్ ఎ యూనిట్, ఫ్యామిలీ యూనిట్గా చూసుకుంటానికి బీపీఎల్ కార్డు వాడతారు. అర్హత కలిగినటువంటి వాళ్ళని చెప్తాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు? బీపీఎల్ ఫ్యామిలీస్. బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే ఎవరు? బీపీఎల్ రేషన్ కార్డు పొందినటువంటి. సో వాళ్ళు మీకు అసలు అది లేకుండా చేస్తారంటే మరి వేరే వాట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ ఇట్? ఏదో ఒకటి ఉండాలి, కొలబద్ద ఉండాలి కదా. మీ లక్ష్యం ఎట్లా నెరవేరుతా చెప్పండి. అదే మా లక్ష్యం నెరవేరటానికి ట్రాన్స్పరెంట్ గా ఉండటమే మా లక్ష్యం నెరవేరటం. ట్రాన్స్పరెంట్ గా ఎట్లా ఉంటారు? మీరు అన్నట్టు ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేవు, 10 ఏళ్ళు పని చేసినటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేకుండా చూసారు. మేము కొద్ది రోజుల్లోనే వీఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ పాలసీ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు పొందవచ్చు. దానికోసం వ్యవస్థను మేము కొద్ది రోజుల్లో చేస్తున్నాం. సార్, విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ అనేది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగాల్సింది, ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి? మరి అప్పుడు పాలించినటువంటి ప్రభుత్వం సరిగా సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం బట్టి రాష్ట్రం ఎదుర్కొంటుంది సమస్యల్లో అదొక సమస్య. సార్, హరీష్ రావు గారు కమెంట్ చేశారు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాత్రం కరెంట్ సప్లై చేస్తున్నారు, ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ఎన్నికల్లో ప్రభుత్వం అది తప్ప ఇంకేది అవసరం లేదనుకునే టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పాలన అనేది కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించింది, భవిష్యత్తులో కూడా పాలిస్తుంది. కాబట్టి ఈ 3 నెలలు చూసేసి వదిలేస్తే తర్వాత అడుగుతారుగా మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ is not a temporary party like TRS. So temporary parties only can think like that.